మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి మనుబోలు మండలంలో బొల్లు ఏడుకొండలు అనేటటువంటి ఒక వ్యక్తి పోలీస్ కస్టడీలో చనిపోవడం జరిగింది. పోలీస్ కస్టడీలో ఎందుకన్నామంటే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు పోలీస్ కారులోనే ఉన్నాడు కాబట్టి పోలీస్ కస్టడీగానే మేము భావిస్తున్నాం. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తరువాత అక్కడే ఒక ప్రెస్ మీట్ పెట్టి హోమ్ మినిస్టర్ గారేమో ఈ కేసు పోలీసులకి సంబంధించిన విషయం కాదు, పోలీసులకు సంబంధం లేదు, అయినా కూడా మేము విచారిస్తున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ గారేమో ఇది ఆ ఏడుకొండలు అనేటటువంటి వ్యక్తి ఒక కాలంలో ఒక అపస్మారక స్థితిలో ఉంటే ఆ గ్రామస్తులు ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు ఒక కానిస్టేబుల్ని ఇచ్చి కారు పంపించి ఆ గ్రామస్తులతో కలిసి ఆ కారులో హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చారు ఎస్పీ గారు క్లియర్గా. కాబట్టి ఈ కేసులో ఏమి జరిగింది, దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము వెళ్ళాం. అక్కడే ఎస్పీ గారు చెప్పిన దానికి ఆ కుటుంబ సభ్యులు చెప్పేదానికి సంబంధం లేకుండా ఉంది, ఆ గ్రామంలో కూడా విచారించాం అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడే మాట్లాడడం జరిగింది. అది కొన్ని పత్రికలలో ప్రచురించడం కూడా జరిగింది. ఆ ప్రచురించినటువంటి పత్రికలకు ఆ యాజమాన్యాలకు ఎస్పీ గారు నిన్న నోటీసులు కూడా సర్వ్ చేశారు. అంటే ఈ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ఏ విధంగా ఉంది, ఆ పత్రికలకి మీరు ఏ విధంగా ఈ వార్త ప్రచురిస్తారంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కడికి వెళ్ళాడు, మాట్లాడాడు, మేము ఇచ్చామని చెప్తే మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? కాబట్టి ఒక రాష్ట్ర మంత్రి, హోంమంత్రి గారు అసలు ఈ కేసులో పోలీసులు ప్రమేయమే లేదన్నారు. అయితే కేసు పూర్వపరాలు ఏంటంటే నక్కా సుజాతమ్మ అని చెరుకుమూడి గ్రామానికి సంబంధించి ఏదైతే చనిపోయిన ఏడుకొండల చిన్నమ్మ మెడలో బంగారం చోరీ జరిగితే ఆమె కంప్లైంట్ ఇస్తే దాని మీద 8వ తారీఖు ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. 10వ తారీఖు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసినటువంటి ముగ్గురులో ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి అక్కంపేట గ్రామానికి చెందిన వ్యక్తి. అక్కంపేట గ్రామం అంటే మా స్వగ్రామం. నాకు సుమారు 7:30-8 గంటల టైంలో వాళ్ళ భార్య ఫోన్ చేసి, అన్న మా హస్బెండ్ని పోలీసులు తీసుకెళ్తున్నారు, దేనికి తీసుకెళ్తున్నారమ్మా అంటే ఏదో కోడి పందెం కేసులో గొడవంట, అందుకని తీసుకెళ్తున్నారని చెప్పడం జరిగింది. నేను వెంటనే సంబంధిత మనుబోలు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాను. ఎస్ఐ గారు ఇక్కడ అసలు అట్లాంటి ఎవరిని కూడా మేము అరెస్ట్ చేయలేదని స్వయంగా నాకే చెప్పారు. నేను ఇంకా కోడి పందెం కేసేమనుకొని, అంటే కోడి పందాలంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో సంక్రాంతి జరుగుతాయి, కానీ మా మనుబోలు మండలంలో ఏంటంటే ప్రతి వారం జరుగుతాయి. ఎందుకంటే అట్లా ఉంది పరిస్థితి అక్కడ. నేను సంబంధిత గూడూరు సిఐకి చేశా, పొదలకూరు సిఐకి చేశా, లాస్ట్కి డిఎస్పీ గారికి, రూరల్ డిఎస్పీ గారికి 10:45 ఫోన్ చేసి, సార్ ఇట్లా అక్కంపేట గ్రామం నుంచి ఫలాని వ్యక్తిని ఎవరైనా తీసుకొచ్చున్నారని అడిగినప్పుడు, తీసుకొచ్చున్నారండి ఈ యొక్క బంగారం దొంగతనం విషయంలో చెప్పిన వెంటనే వాళ్ళ భార్యకి ఫోన్ చేసి ఇట్లేంటే ఇవేం పనులమ్మా అని వాళ్ళు కొంచెం చీవాట్లు పెట్టి ఉన్నాడంటే మనుబోలు పోలీస్ స్టేషన్లో చెప్పడం జరిగింది. తర్వాత ఆ మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ తల్లిదండ్రులు, ఎందుకంటే నేను అప్పుడు డిఎస్పీ గారు కూడా స్పష్టంగా చెప్పి, ఎందుకంటే వాళ్ళ భార్య ఏడుస్తూ అన్న అతను హార్ట్కి సంబంధించి ప్రాబ్లం ఉంది, మందులు వాడుతున్నారు అని చెప్తే కూడా ఆ విషయం కూడా డిఎస్పీ గారికి చెప్పా, జాగ్రత్త అండి అంటే మీరు చూసుకోండి అని. అంతే తప్ప దొంగల్ని కాపాడాలని కానీ దొంగలకి సపోర్ట్గా వెళ్ళాలనేటటువంటి ఉద్దేశం కానీ ఆలోచన కానీ మాకు ఉండదు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కేసుకి సంబంధించి దొంగతనం కేసులో అరెస్ట్ అయినటువంటి బంగారు దొంగతనం కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు అక్కడ కొన్ని మోటార్లకు సంబంధించి కొన్ని మోటార్లు కూడా బయటికి రావడం జరిగింది. ఆ మోటార్లు కొన్న వ్యక్తి ఎవరంటే మనుబోలు మండలం బండేపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్. సో ఎప్పుడైతే ఏడుకొండలు అతని పేరు చెప్పారో అతను తీసుకొచ్చారు. అతను తీసుకొచ్చిన తర్వాత మొదట 5 మోటార్లు అన్నారు, తర్వాత ఈ 5 మోటార్లు ఇచ్చేస్తే నేను పంపించేస్తామన్నారు. ఆయన కూర్చోబెట్టి రాచమర్యాదలు చేశారు. దాని తర్వాత ఈ కాదు మొత్తం ఏవైతే ఉన్నాయో స్టేషన్లో ఇంతవరకు క్లియర్ చేసేసి, అంటే ఆయన ఒక రొంత స్థితిపరుడు, అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తుంటాడు అబ్బాయి, కాబట్టి మొత్తం కూడా అతని అకౌంట్లో రాసి ఇవన్నీ తెచ్చిస్తే మిమ్మల్ని ఇంటికి పంపిస్తామని చెప్పిన తర్వాత
వాళ్ళ బంధువులలోనూ అక్కడ ఉండేటటువంటి ఏదైతే కొన్ని మోటార్లు కొని నెల్లూరు ఇనపసామనంగలకు వచ్చి కొని మొత్తం మంది తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తరువాత వాళ్ళకేదో ఈ లావాదేవీలన్నీ పూర్తయి రికవరీ పూర్తయిన తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్కి అదేవిధంగా ఈ ముగ్గురు నిందితులకి స్టేషన్ బెయిల్ ఇచ్చి, అంటే శుక్రవారం రాత్రి తీసుకొచ్చినటువంటి వ్యక్తుల్ని ఆదివారం రాత్రి ఇళ్లకు పంపడం జరిగింది. ఎస్ఐ గారి మీద ప్రెషర్ ఉంది, పొలిటికల్ పార్టీ ప్రెషరు. అందువల్ల దొంగలకి ఆ పార్టీలో సపోర్ట్ చేస్తున్నారు, లీగల్గా ఇబ్బందులు ఉన్నాయని మేమందరం కూడా మాట్లాడుకొని ఎస్ఐ గారికి మద్దతుగా తెలుగుదేశం మండలాధ్యక్షుడు అక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్ ఆవరణలో. నేను అడుగుతున్నా, ఎక్కడైనా పొలిటికల్ ప్రెషర్లు కానీ ఏదైనా కానీ అధికార పార్టీ నుంచి ఉంటాయి, మరి వీళ్ళకి ఎస్ఐ గారికి ఎవరు ప్రెషర్ పెడితే వాళ్ళని రాత్రులు పంపించేశాడు. ఎందుకంటే శుక్రవారం తీసుకొచ్చారు, ఆదివారం రాత్రి అర్ధరాత్రి పంపాల్సిన అవసరం లేదు, సోమవారం రిమాండ్కి పెట్టచ్చు. కానీ ఆ రోజు రాత్రి వీళ్ళని పంపించేశారు. పంపించిన తర్వాత తెలుగుదేశం నాయకులు వచ్చి అక్కడ ఎస్ఐ గారితో గొడవ పెట్టుకొని వాళ్ళని మళ్ళీ తిరిగి అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టమని కోరిన పిదప తిరిగి మళ్ళీ వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మని పిలవడం జరిగింది. ఇది జరిగినప్పుడు కూడా ఆ ప్రసాద్ మరియు ఆ రియాజ్ తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి మళ్ళీ మమ్మల్ని స్టేషన్కి రమ్మంటున్నారు, నేను స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన రాత్రే కదా, మళ్ళీ ఎందుకు రమ్మంటున్నారు, అయినా కూడా దొంగల కేసు విషయం కాబట్టి నాకు సంబంధం లేదు, నేను పోలీసులతో మాట్లాడను, మీరు వెళ్ళండి, వాళ్ళు జైలుకి పంపించినా కూడా పొమ్మని చెప్పడం జరిగింది. అయితే అక్కడ జరిగింది ఏంటంటే, ఈ చెరుకుమూడి అతనికి ఎవరు జామీన్ సంతకం కూడా పెట్టినట్లేదు. ఆ రోజు రాత్రి అబ్బాయి కోసం ఎవరు రాలా, అతన్ని పంపించేశారు. ఈ మిగతా అక్కంపేట ఇద్దరు ప్లస్ ఈ మోటార్లు కొన్న వ్యక్తి, ఆ మోటార్లు కొన్న వ్యక్తినేమో అప్పటి వరకు బాగా కూర్చోబెట్టి మర్యాదలు చేసినటువంటి వ్యక్తులు తిరిగి ఇదంతా పొలిటికలైజ్ అయిన తర్వాత ఆయన కూడా నిందితులతో పాటు ఇలా రూమ్లో కూర్చోమని చెప్పడం జరిగింది. వీళ్ళ ముగ్గురు అక్కడే ఉన్నారు. ఎప్పుడు సోమవారం పొద్దున 10 గంటలకో 11 గంటలకో అక్కడికి వస్తే తిరిగి మళ్ళీ మంగళవారం సాయంత్రం 4 గంటల వరకు వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈ ఏడుకొండలు అనే వ్యక్తి దొరకల. ఎస్ఐ గారికి ప్రెజర్ ఎక్కువైంది వీడికి, ఎందుకంటే వీడు జామీన్ సంతకం పెట్టలే, వీడు దొరకలేదని. సో ఈ పోలీసు కానిస్టేబుల్ ఏదైతే మాధవ్ అనేటటువంటి ఒక కానిస్టేబుల్ అతని యొక్క కారు మరియు ప్రైవేటు వ్యక్తి డ్రైవర్ తీసుకొని ఇతన్ని వెతకడం ప్రారంభించాడు. చివరికి అతను కనుపూరు కెనాల్లో వాళ్ళ ఊరి దగ్గర నీళ్ళలో స్నానం చేస్తుంటేనో ಮತ್ತು నీళ్ళలో ఏదో మునగుతుంటేనో ఆ గ్రామస్తులు ఎవరైతే బంగారం పోయిందో వాళ్ళకి సంబంధించినటువంటి బంధువు ఇక్కడ ఉన్నారు, నేను కాపలా కాస్తున్నాను, మీరు రమ్మని పోలీసులకి ఫోన్ చేసి పిలిపించుకోవడం జరిగింది. కానీ వీళ్ళు చెప్పేది ఏంటి, అతను అపస్మారక స్థితిలో ఉంటే ఆయన ఆరోగ్యం కోసం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే ఎవడన్నా బాగలేకపోతే అంబులెన్స్కో 108కో ఫోన్ చేస్తారు. ఒకవేళ ఎస్ఐ గారికి చేసినా ఎస్ఐ గారి డాక్టర్ని ఇచ్చో లేదా 108 ఇచ్చో పంపించాలి, కానీ కానిస్టేబుల్ని పంపించారు. కాబట్టి ఇవన్నీ కూడా కట్టుకథలు. నిజమేంటంటే అక్కడికి వెళ్ళినప్పుడు అతను అరెస్ట్ చేసేటప్పుడు అతను స్పష్టంగా నేను ఈ అరాచకాలు ఈ బాధలు తట్టుకోలేక నేను గడ్డి మందు తాగి ఉన్నాను, నేను చనిపోతానని చెప్తే కూడా అతన్ని వీళ్ళు కారులో ఎక్కించుకున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఉండేటటువంటి వ్యక్తి ఎవరైతే ఈ పోలీసులకు పట్టించాలని ఉండేటటువంటి వ్యక్తి అక్కడ నుంచి కూరపాటి వెంకటేశ్వర్లు అనేటటువంటి ఒక వ్యక్తికి గ్రామంలో ఉండే వ్యక్తికి ఫోన్ చేశాడు. చేసి ఏమని అడిగాడంటే, ఈ పొలంలో ఏమైనా గడ్డి మందు తెచ్చిపెట్టున్నావా అని అడిగాడు. ఎందుకు అడుగుతున్నావు ఈ ప్రశ్న అని ఇతను అడిగితే, ఈ విధంగా ఏడుకొండలో నేను గడ్డి మందు తాగేసినాను అంటున్నాడు అని చెప్పడం కూడా జరిగింది. ఇది వాస్తవం. కాబట్టి అతను నేను పాయిజన్ తీసుకున్నాను, ఈ అరాచకాలు పోలీస్ స్టేషన్ అరాచకాలు భరించలేకనో లేదా అతను బాధతోనో కారణం ఏదైనా నేను ఆత్మహత్య చేసుకున్నానని చెప్పిన తర్వాత కూడా మీ పోలీస్ కానిస్టేబుల్ అతను ఒక కారులో ఎక్కించుకున్నారు. అప్పుడు ఇమీడియట్గా 108 పిలుచున్నా కూడా అతను బతికుండేవాడేమో. మీరు ఆ కానిస్టేబుల్ ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎక్కించుకోరా అని చెప్పాడు. ఇతను ఎక్కించుకొని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో వెనక నుంచి గేట్లో అతన్ని రూమ్లోకి తీసుకెళ్లేదానికి కారు అక్కడ ఆపి దిగమంటే అతను దిగలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇది ఆ ముగ్గురు చూశారు కిటికీలోంచి. ఎవరైతే మిగిలిన నిందితులు ఉన్నారో వాళ్ళు ముగ్గురు చూస్తున్నారు. ఆ చూసిన విషయం కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి అక్కడి నుంచి తర్వాత వీళ్ళకి అర్థం కాక 4 గంటలప్పుడు ఎక్కడైతే చెరుకుమూడి నుంచి మహా అయితే ఒక ½ అన్ అవర్లో మనుబోలు, ½ అన్ అవర్లో గూడూరు, అట్లాంటిది 6 గంటల వరకు కాలయాపన చేశారు. కాలయాపన చేసిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి పోయేసరికి అతను చనిపోయాడు. ఇక్కడ మొత్తం ఎపిసోడ్లు ఏంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ మోటార్ల కొన్నవాడిని ఫిక్స్ చేసే దానిలో భాగంగా స్టేషన్ బెయిల్ ఇచ్చిన వాళ్ళని మళ్ళీ తిరిగి రిమాండ్లో పెట్టేదానికోసంగా అధికార పార్టీ నేతల ఒత్తిడికి ఎస్ఐ తలొగ్గి ఎస్పీ గారేమో మేము నోటీస్ సర్వ్ చేసి పంపించేసామని చెప్తారు, హోమ్ మినిస్టర్ గారేమో అసలు పోలీసులకు సంబంధమే లేదని చెప్తారు.
కాబట్టి దీనిలో ఏది నిజం? కాంగ్రెస్ పార్టీ ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తుంది, బాధితులకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తుంటే ఈ తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క టాపిక్ డైవర్షన్ కోసం, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెటెడ్ అనుకుంటున్నాను బహుశా, దానిలో మమ్మల్ని కూడా కలిపేస్తే పోద్ది, వీళ్ళకి ఈ బాధిత కుటుంబానికి అండగా నిలబడకపోతే అడిగేవాళ్ళు లేకుండా పోతారనేటువంటి ఆలోచనలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి దాన్ని అంటగట్టేటటువంటి ప్రయత్నం ఈ తెలుగుదేశం నాయకులు చేయడం అనేది చాలా బాధాకరం. అయితే కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని స్పష్టంగా చెప్తున్నాం, ఈ పోలీస్ ఎంక్వైరీ ఇప్పుడు మీరు ఏదైతే చూశారో విఆర్ఓ రిపోర్ట్ కావచ్చు, ఎస్పీ స్టేట్మెంట్ కావచ్చు, హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ కావచ్చు, కానీ వాస్తవంగా అక్కడ జరిగింది మీ కానిస్టేబుల్ యొక్క అత్యుత్సాహం, మీ ఎస్ఐ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఒక బాధితుడు, ఒక దళితుడు మరణించాడు, ఆ కుటుంబం రోడ్డును పడిందనే మాట వాస్తవం. కానీ దీన్ని ఏ విధంగా ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదని మరి ఎస్పీ గారికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారా, లేదా ఎస్పీ గారు హోమ్ మినిస్టర్కి తప్పుడు నివేదికలు ఇస్తున్నారా? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారని అడుగుతున్నా. కాబట్టి ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాను, దీని మీద షర్మిలారెడ్డి గారు కూడా డీజీపీతో మాట్లాడతారు. కాబట్టి దళిత కుటుంబం ఏదైతే ఈరోజు అన్యాయానికి గురైందో ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఒక కమిటీని వేయడం జరిగింది. దాని ఈ యొక్క లాయర్లు ఆ గ్రామంలో కూడా పర్యటిస్తారు, మిగతా వ్యక్తుల దగ్గర కూడా సమాచారం తీసుకుంటారు. అవసరమైతే నేను మళ్ళీ చెప్తున్నా, సోమవారం వరకు గడువిస్తున్నాం. ఆ ఎస్ఐని, ఆ కానిస్టేబుల్, ఇంకో కానిస్టేబుల్ కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు నాకు తెలిసి ఐ థింక్ రమేష్ ఏదో పేరు అనుకుంటాను. ఎట్లుందంటే మనుబోలు పోలీస్ స్టేషను కోడి పందాలు ప్రతి వారం వేస్తారు. ఆ కోడి పందాల దగ్గరికి ఎస్ఐలు పట్టుకోవాలంటే ఇక్కడ ఉండేటటువంటి కానిస్టేబుల్ ఆ నిర్వాహకులకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అయినా అది తెలిసి కూడా ఆ కానిస్టేబుల్ని మార్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మనుబోలు మండలంలో ప్రతి వారం కోడి పందాలు, ప్రతి విలేజ్లో బెల్ట్ షాపులు. చెప్పనండి ఇప్పుడు గ్రామాలు, ఏ గ్రామాల్లో బెల్ట్ షాపులు లేవు, ఎన్ని బెల్ట్ షాపులు లేవు. కాబట్టి ఇవేదైనా ప్రశ్నిస్తే ఆ రాసినటువంటి పత్రికలకు నోటీసులు ఇవ్వడం ఎంతవరకు ధర్మం? మాట్లాడే ఇప్పుడు రేపు మా మీద కూడా కేసులు పెడతారు, ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుతున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని కూడా నేను కోరేది ఏంటంటే వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవానికి దగ్గరగా ఉండండి, ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయమని కోరుకుంటున్నాం. దీని మీద ఈ పోలీసుల ఎంక్వైరీ వల్ల ఉపయోగం, ఎందుకంటే పోలీసులు వాళ్ళ మీద వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని వాళ్ళ మీద వాళ్ళని కేసులు పెట్టుకోరు. కాబట్టి దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని తెలియజేస్తున్నాం.